కొంతమందికి ఏమంటే మనిషి వయసేమో 40 ఉంటుంది, హార్ట్ వయసేమో 60-70 ఉంటుంది. అంటే 60-70 ఉండడానికి గల కారణం ఏంటి? హార్ట్ వయసు అదేంటి సార్, ఆ హార్ట్ వయసు 60 ఉండటం ఏంటి, మనిషి వయసు 40 ఉండటం ఏంటి? అవపడుతుంది, మనిషి వయసు 40 అతని ఏజ్ లెక్కేస్తే. కానీ లోపల అవయవాల్లో ఉన్న హార్ట్ లెక్కేస్తే 60 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే మనం వింత ఆహారాలు తింటున్నాం. మన వయసుతో సంబంధించినటువంటి ఫుడ్ని మనం మేనేజ్ చేసుకోవట్లేదు. వయసుతో సంబంధించిన ఫుడ్ని మనం మేనేజ్ చేసుకోవట్లేదు. తద్వారా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే అది జరగట్లేదో, రాత్రిపూట ఎక్కువ, ఉదయం మహారాజులాగా తిను, మధ్యాహ్నం మధ్యస్థంగా తిను, సాయంత్రం కడుపేదలాగా తినమని ఉంది. అంటే ఉదయం మహారాజులాగా తినమంటే పూర్తిగా ఫుల్గా పట్టియాలి. అంటే గొంతులో ఏలు పెడితే గొంతు కానాల మన మెతుకులు, అంటే అంత తినాల. కానీ మధ్యాహ్నం మామూలే. సాయంత్రం కడుపేదలాగా తినాలంటే, కడుపేదలాగా తినడం అంటే అర్ధ ఆకలితో తినాల. అప్పుడు మేనేజ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఉదయం 2 ఇడ్లీలు తింటున్నాం, మధ్యాహ్నం మామూలు తింటున్నాం, సాయంత్రం మాత్రం ముక్క గిక్క వేసుకొని దిట్టంగా తిని పడుకుంటున్నాం. పడుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలా? మన శరీరానికి కష్టం లేదు, శరీరం కష్టం లేదు, కానీ లోపల ప్రతి అవయవం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రతి అవయవం పనిచేయాలంటే ఎక్కువ కష్టపడాల. మనం మనం బాడీ శారీరకంగా మనం కష్టపడుతున్నప్పుడు లోపల అవయవాలు పనులు చేసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. కానీ మనం పని చేయకుండా, మన బాడీ కదలకుండా చక్కగా పడుకుంటే అవి లోపల వాటి పని అవి చేయాలా, అది చిలకాల, కరకదీయాల, మొత్తం బాడీకి ఎక్కడికక్కడికి పంపియాలా, బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి. అన్నీ చేయాలంటే అక్కడ జరిగే పని ఏంటి అంటే మనకు చాలా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంది. అదే వయసు ఎక్కువైపోతుంది. అందుకనే కొద్ది వయసులో కూడా హార్ట్ డిసీజులు రావడానికి గల కారణం ఏంటంటే, హార్ట్ వయసు ఎక్కువైపోతుంది, గుండె వయసు ఎక్కువైపోతుంది. అరే, 25 వాడికి ఇంతలోకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిందా అనే పరిస్థితి ఏంటంటే, బాబు వాడికి 80 ఏళ్ళు వచ్చింది, గుండెకి గుండెకి 80 ఏళ్ళు వచ్చినాయి, వాడు 25 వయసులో లేడు. ఎందుకంటే బాగా పిజ్జాలు, బర్గర్లు, గట్టిగా చికెన్లు, మటన్లు తిని, మా పెప్సీ, కోకో కోలాలు కూడా దగ్గర పెట్టుకొని తాగుతూ బాగా మంచి ఎంజాయ్ చేసిండు. 16 సంవత్సరాల కానించి మొదలు పెడితే 25 సంవత్సరాల వరకు, అందుకని తొందరగా పోయిండు, గుండె వయసు పెరిగిపోయింది. కాబట్టి మనం దీన్ని హ్యాపీగా వాడుకుంటే మనం లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. బయటికి పోయి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఈ ఊపిరితిత్తులు, లంగ్స్ చేసే పని మనకు ఎంటర్టైనర్ చేస్తే చాలా ఖర్చు అయిపోతుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటా ఉంటాయి. ఆ ఊపిరితిత్తులకు సంబంధించి మన దగ్గర ఏముంది, లంగ్స్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏముంది అని అంటే, మరి ఆ లంగ్స్ దెబ్బతింటానికి, ఊపిరితిత్తులు దెబ్బతింటానికి గల కారణం కూడా పొల్యూషను. దాంతోపాటు వడ్రంగం చేసేటప్పుడు ఈరోజు కప్బోర్డ్ వర్క్ చేస్తున్నారు, పెద్ద పెద్ద షీట్లు వస్తున్నాయి. దాంతో కటింగ్ చేస్తున్న క్రమంలో వచ్చేటువంటి రోజు ఘోరంగా పడుతుంది. ఎవరన్నా కాట్పోయి వర్క్ చేయించుంటే ఇళ్లలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కప్బోర్డ్ వర్క్ చేయించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఇంట్లో మధ్యలో ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కొంతమంది వర్క్ చేయించుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో. అది ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడే కప్బోర్డ్ వర్క్ చేయించుకున్న వాళ్ళకి ఏ బాధ లేదు, కంప్లీట్గా అన్ని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తారు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కప్బోర్డ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుందని చేపించే వాళ్ళు ఉంటారు. అట్లా చేపించే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒక్కసారి ఆ పొట్టును చూడండి, అసలు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. చాలా మందికి లంగ్స్ దెబ్బతింటా ఉన్నాయి. అట్లాంటి పనులు, పొల్యూషన్లు ఎక్కువ తిరిగే వాళ్ళకి, ఇటువంటి ఫర్నిచర్ పని చేసే వాళ్ళకి అట్లా దెబ్బతింటా ఉన్నాయి. దాంతోపాటు స్వతసిద్ధంగా మనకి స్మోకింగ్ కావాలి, పొగ పీల్చటం. అది బయట కాలుష్యం కావచ్చు, లేదా ఆంతరంగికంగా మనకు స్పెషల్ అలవాటు ఉండి అది పీల్చడం కావచ్చు, వెరసి లంగ్స్ దెబ్బతింటా ఉన్నాయి. ఇలాంటి లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేయాలంటే కొన్ని వేలల్లో ఖర్చు అవుతాయి. అంటే పర్ డే కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంటాయి. ఆ వేలల్లో ఖర్చు అయ్యేదానికి లేకుండా మనకి ఈ వ్యాధుల్లో కనిపించేటువంటి గుణాలు ఏంటి అని అంటే, దీర్ఘకాలికంగా దగ్గు వస్తుంటది, శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలిక శ్లేషం ఉత్పత్తి అవ్వడం, ఊరికే తెమడ లాంటిది రావడం, అలసట, ఛాతి నొప్పి, జ్వరం, శ్వాసలో గురక, మైకము లేదా ఆందోళన, శారీరక శ్రమ చేయడంలో ఇబ్బంది, ఏదైనా పని చేద్దామంటే ఇబ్బంది అనిపిస్తుంటది, దగ్గినప్పుడు రక్తం పడటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనపడతా ఉంటాయి. మరి దీనికి మన దగ్గర లంగ్ కేర్ సిరప్ అనే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. మనకు ఐడి మీద రూ. 225 వస్తుంది. అలాంటి ఒక రూ. 225 ప్రోడక్ట్ని మనం అప్పుడప్పుడు వాడుకున్నామంటే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని
తీసేస్తుంది. ఇది టీబీ యొక్క లక్షణాలను కూడా తీసేసేదానికి ఛాన్స్ ఉంది. ఉబ్బసము, శ్వాసకోశ నాళాలు కనుక సరిగ్గా శ్వాసకోశం యొక్క వాపులు రావడం, ఉబ్బసం, ఇది ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. టాక్సిక్ వల్ల కలిగే నష్టాలు ఇది సహాయపడుతుంది. ఊపిరితిత్తులకు ఓదార్పు ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇట్లా మీకు తెలుసా, ఒక్కరోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేయాలంటే కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంది. మరి అది ఆ వేలల్లో ఖర్చు పెట్టుకున్నామా లంగ్స్ దెబ్బతిన్న తర్వాత, లేదంటే లంగ్ కేర్ సిరప్ ప్రివెన్షన్ తీసుకుంటే లంగ్స్ని బాగా కాపాడుకోవడానికి బాగుంటుంది కదా. కాబట్టి ఇది హెల్త్ అండి. అంటే ఒక్కొక్క అవయవం అనేది చాలా గొప్పది. సమస్య ముదిరిపోయిన తర్వాత మనకు అసలు ఏమీ రాలేము మనం ఒకే దాంట్లోకి. ఇది లంగ్స్ సంబంధించి. కిడ్నీ, ఒకరోజు కిడ్నీ చేసే పని డయాలసిస్ చేస్తే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది డయాలసిస్ చేస్తే. డయాలసిస్ అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే లోపల అవయవం ఉండి దాని పని అది చేసుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుంది. బయట నుంచి డయాలసిస్ అంటే స్పెషల్గా డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాలా, అక్కడ డయాలసిస్ చేసుకొని రావాలి. కాబట్టి ఇట్లా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి కిడ్నీ ప్రాబ్లం రావడం కానీ, వాపు రావడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, స్టోన్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కిడ్నీని శుభ్రంగా ఉంచడానికి అప్పుడప్పుడు మనకి కిడ్నీ ఉంది కాబట్టి, కిడ్నీ ఉన్నోడు మాత్రమే తాగాలండి, లేనోడైతే అవసరం లేదు. కిడ్నీ ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది యూరినం సిరప్, యూటీఐ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు యూటీఐ ప్రాబ్లమ్స్ని ఉన్న ఇతర సమస్యలు, యూటీఐలో ఉన్న సమస్యలను కూడా తీసేస్తూ ఎదుర్కోవడంలో మీకు సాయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన హెర్బల్ యూరినం సిరప్ అండి ఇది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది యూరినం సిరప్ అంటే మన కిడ్నీని భద్రంగా ఉంచడానికి, కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి లంగ్స్ గురించి చూసుకున్నాం, ఇంకోటి కిడ్నీకి సంబంధించి. ఇవన్నీ కూడా సపరేట్ ఆర్గాన్స్. వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు స్ట్రెస్, ఇవాళ ప్రతి మనిషి